వారం థియేటర్స్ నిండా ప్రయోగాల జోరే పెరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్ డ్రాప్ తో వచ్చిన రజాకార్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. కదిలించే కాన్సెప్ట్ తో తెరకెక్కిన షరతులు వర్తిస్తాయి మూవీ కూడా ఈ వీకే థియేటర్స్ ట్రాక్ లోకి వచ్చింది. ఇంతకీ ఏ సినిమా హిట్ మెట్టెక్కింది? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? బాబీ సింహ, ఇంద్రజ, ప్రేమ, వేదిక, అనసూయతో పాటు మకరంద్ దేశ్పాండే, రాజర్జున్ అండ్ కో కలిసి చేసిన మూవీ రజాకార్. యాట సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా అప్పటికీ నిజాం అరాచక పాలనలో నలిగిపోతున్న తెలంగాణ భయానక చరిత్రే కథాంశంగా రజాకార్ మూవీ వచ్చింది. నైజాంలో రజాకార్ల అరాచకాలు, భారత ప్రభుత్వం పోలీస్ చర్య, ఇలా కొన్ని దశాబ్దాల పోరాట చరిత్రను ఒకే సినిమాలో తెరకెక్కించే ప్రయత్నం చేసింది ఫిల్మ్ టీం. రజాకార్ మూవీలో ఇంద్రజ నుంచి ప్రేమ వరకు, అనసూయ నుంచి వేదిక వరకు అంతా పాత్రలో పాతుకుపోతే, బాబీ సింహ, రాజర్జున్, మకరంద్ దేశ్పాండే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ఇక కథ తెలిసిందే అయినా కథనం, దాన్ని నడిపిన విధానం ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ సీన్స్ తో ఫిల్మ్ టీం ఆకట్టుకుంది. మొత్తంగా ఈ సినిమాకు థియేటర్స్ లో పాజిటివ్ టాకే పెరిగింది. 30/21 నుంచి కీడాకోల వరకు ప్రయోగాలతో ఫోకస్ అయిన హీరో చైతన్యరావు చేసిన ప్రయోగం షరతులు వర్తిస్తాయి. మధ్యతరగతి వ్యక్తి ఫేడ్తో చేసే ఫైటే షరతులు వర్తిస్తాయి. చాలనే జీతంతో బాధపడే వ్యక్తి జీవితాన్ని అనుకోని సమస్య ఎలా తలకిందులు చేసింది? బిజినెస్ ఇంట్రెస్ట్ లేని వ్యవహారంలో తలదూర్చటం వల్ల ఎలాంటి కష్టాలొచ్చాయి అనే పాయింట్తో తెరకెక్కింది షరతులు వర్తిస్తాయి మూవీ. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన షరతులు వర్తిస్తాయి మూవీ కథ కొత్తది కాకున్నా కథనం కాస్త ఫ్రెష్గా అనిపిస్తోందంటున్నారు. చైతన్యరావు అండ్ కో పర్ఫార్మెన్స్తో పాటు డైరెక్షన్, మ్యూజిక్ అన్నింటికీ అబోవ్ యావరేజ్ మార్కులు పడటంతో పాటు మౌత్ టాక్ కూడా పాజిటివ్గా పెరుగుతోంది.